మీరు తాగండి నేనున్నాను మీ వెనకాల అని చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు తాగినోడి జీవితాలు అప్పటికిప్పటికి మారిపోతుందా? ఇంకా త్వరగా నాశనం అవుతారు కదా. అంటే మీరు చెప్పాల్సింది ఏంటి ఇక్కడ ప్రజలకి? మీరు తాగుడు తప్పాయా, సిగరెట్ తప్పాయా, గంజాయి తప్పాయా? మందు తాగినోడు మందు కొన్ని రోజులు పోయేటప్పుడు కిక్ ఇవ్వబోతే గంజాయి తాగుతున్నాడు, గంజాయి తాగినోడు కొన్ని రోజులు కిక్ ఇవ్వబోతే డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు. డాక్టర్లు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డం ఏంటండి? తాజాగా కేసులు అవి కదా వెలుగులోకి వస్తున్నాయి. అంటే సమాజాన్ని ఈ పెద్ద మనుషులుగా ఉండాల్సిన వాళ్ళు ఇంటి పెద్దలే తప్పుదారి పడితే ఎక్కడికి పోతారు? ఇక ఇప్పుడు ఇంటి పెద్దలు తప్పుదారి పడుతున్నారు రెండు పార్టీల్లో కూడా. ఏదైతే ఇప్పుడు మన చుట్టూ జరిగే ఒక అసాంఘిక చర్యల్ని సమర్థించుకుంటూ అందులో జరిగినటువంటి లోపాన్ని నెత్తిన పెట్టుకుంటూ చివరికి అది ఇక తప్పదు అనే విధంగా సమాజాన్ని తయారు చేస్తే రోజులు పాడైపోతాయి. మనం ఇక పోలీసులు వదిలేసేసి ఈ మళ్ళీ రౌడీ నాయకుల దగ్గర చేతులు కట్టుకునే బతుకులు అవుతాయి. నచ్చనోళ్ళని చంపించుకునేది, నచ్చనోళ్ళని కొట్టించుకునేటటువంటి పాత రోజులకి సమాజాన్ని తీసుకువెళ్తున్నాం. 90లకి ఏది హైదరాబాద్ బాగుపడిందంటే నేను ఇప్పటికీ బలమైన నమ్మకం, నాకు ఖచ్చితమైన నమ్మకం. హైదరాబాద్ బెంగళూరు బాగుపడటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం, ఫ్యాక్షనిజం. ఇక్కడి నుంచి పెట్టుబడులే కదా అక్కడికి పోయినాయి. బెంగళూరులో పెట్టుబడుల్లో 100కి 60% మంది తెలుగు వాళ్ళే.